నువ్వు ఎప్పుడైతే దేవుని తలంపుల్లో, దేవుని ఆలోచనల్లో, ఇక దేవుని ధ్యాసలో, ఆయన మాటలతో, ఆయన పాటలతో, ఆయన ప్రకటనతో నీ హృదయం ఎప్పుడు నిండిపోతుందో, అలా ఎప్పుడు నిండిపోతుందో, ఇక నీకు అభ్యంతరకరముగా ఉన్న అవరోధములన్నిటినీ ఆయన తొలగించడం మొదలు పెడతాడు. ఈ సమస్య కదా నిన్ను నాకు దూరం చేస్తుంది, నీవు నన్ను మనస్ఫూర్తిగా స్తుతించకుండా అడ్డుపడుతుంది. ఇదే కదా, తీసేస్తావు, ఇక ప్రశాంతంగా ఆరాధించుకో. నేను చెప్తున్నా, నా జీవితంలో అలా చేసి నాకు ఈ స్వేచ్ఛనిచ్చాడు నా ప్రభు. మనసారా నిన్ను సేవించుకోలేకపోతున్నా. ఏంది ప్రభు నాకు ఈ దరిద్రం, నా వల్ల కావట్లేదు ప్రభు, నిన్ను ఎడబాసి ఉండటం అని ఏడ్చి మొత్తుకుంటే ఆశ్చర్య రీతిలో నాకు అడ్డుబండలుగా ఉన్న వాటిని అడ్రస్ లేకుండా చేశాడు ఆయన.